క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం కూడా మరి దేవుడు మనకి మంచి అవకాశం కలుగు చేశారు. మనము మరొకసారి కూడుకుని ఇక్కడ ఆరాధన జరుపుకుంటూ దేవుని వాక్యం మీద ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మీ అందరితో కూడా మేము పంచుకునే అవకాశం దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముందుగా సిస్టర్ సుధా మనతో మరి వచ్చి ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత సిస్టర్ మిరియం ఉపోద్ఘాతము, తర్వాత ప్రారంభ వచనాలు చెప్తారు. తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచయం చేస్తారు. జాన్ జీవరత్నం గారికి బ్రదర్ శ్యామ్ సుందర్ గారు తర్జుమా చేస్తారు. సుధా సిస్టర్ కి, మిరియం సిస్టర్ కి నేను తర్జుమా చేస్తాను. ముందుగా సిస్టర్ సుధాని మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ యూ సిస్టర్. Praise the Lord to everyone. అందరికీ కూడా దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. Let's look to God in prayer even as we begin today's session. ఈ రోజు మనము ఈ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని తట్టు చూసి మనము ధ్యానిద్దాము. Heavenly Father, we praise you and thank you, Lord, for yet another day that you have blessed in our lives. మా జీవితంలో మరొక రోజు మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Praise you and thank you, Lord, for your precious word that sustains us every single moment. ప్రతి క్షణము కూడా మీ వాక్యం ద్వారా మేము జీవించగలుగుతున్నాము దేవా. Thank you for the precious blood that was shed on the cross by our Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన ప్రశస్తమైన రక్తము ద్వారా మేము మరి పరిశుద్ధపరచబడిగాము దేవా. Thank you for the healing that we received by the stripes on his body. ఆయన శరీరం మీద తగిలిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you, Father, for sparing your only Son to die on the cross for our sake. మా నిమిత్తము మీ ఏకైక కుమారుణ్ణి శిలువ మీద మరణానికి మీరు అంగీకరించారు దేవా. We praise you and thank you, Jesus, for becoming obedient even unto death on the cross. శిలువ మీద మరణం వరకు కూడా మీరు మరి మీ తండ్రి మాట విని జవదాటకుండా మరి మా నిమిత్తం మీరు చనిపోయారు దేవా. Becoming an example for us through your life, Jesus, you have enabled us to follow you and be as gentle as you are. మిమ్మల్ని మేము అనుసరిస్తూ మీలాగానే మేము కూడా నిదానముగా మరి ఉండే విధముగా మీరు మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you, Jesus, for the promise of the Holy Spirit that you have given us, and just as you promised, you caused your sweet spirit to rest upon every one of us. మీ పరిశుద్ధాత్మ మా మీద నిలిచి విధముగా మీరు మాకు వాగ్దానం చేశారు. వాగ్దాన నిమిత్తం మీరు అలా చేసినందుకు కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. As a deposit guaranteeing the things to come. రాబోయే విషయాలకు కూడా మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు దేవా. Praise you and thank you, Lord, for the wonderful promises that are hidden in your word for us. మీ వాక్యంలో దాగి ఉన్న మంచి వాగ్దానములు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Teach us even as David sought after your promises, teach us also to sought after your word. ఏ విధంగా అయితే దావీదు మీ వాగ్దానములు వెతుకుతూ ఉండాడు, ఆ విధంగా మేము కూడా మీ వాగ్దానాలను వెతుకునే అవకాశం కలుగజేయండి దేవా. Just as one looks for great spoil. ఏ విధంగా అయితే మంచి ధనము కోసము మనుషులు వెతుకుతారో, Exactly the same way, teach us, O Lord, to search and seek after your word. మీ వాక్యమును కూడా మేము అదే విధంగా వెతికే విధంగా చేయండి దేవా. Thank you for your word which promises us health, strength and vigor and vitality in our lives. మా జీవితాల్లో శక్తి, సమాధానము అన్ని కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీ వాగ్దానం ద్వారా లెక్కలేని స్తోత్రములు దేవా. Great peace we have because we love your law. Nothing can offend us. మాకు మంచి మనశ్శాంతి కేవలం మీ ద్వారా లభిస్తుంది దేవా. And this afternoon, even as we prepare ourselves to receive your word, ఈ సాయంకాల సమయంలో మేము ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు we believe that you have ordained the word that we need to receive for us. మేము ఈ రోజు ఏ వాక్యము పొందాలో మీరు ముందుగా నిర్ణయించారు దేవా. We ask you to anoint the mouths of Sister Miriam and also Brother John Jeevaratnam. సిస్టర్ మిరియం, జాన్ జీవరత్నం గారి
నోటి ద్వారా మీరు మీ పలుకులు పలకండి దేవా. Even as they speak, O Lord, we believe, O Lord, that you are going to speak through their mouths. వారిని అభిషేకించడం ద్వారా వారి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడతారని నమ్ముచున్నాను దేవా. Anoint us also to receive your word. మీ వాక్యం మేము వినే విధంగా అంగీకరించే విధముగా మమ్మల్ని కూడా అభిషేకించండి దేవా. May our hearts become like that good soil that would receive your word and bear fruit 30, 60 and 100. మంచి నేల మీద పడిన విధముగా విత్తనాలు మేము 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించే విధంగా చేయండి దేవా. We praise you and thank you, Lord, for sustaining us during this pandemic time. ఈ తెగులు సమయంలో మహమ్మారి సమయంలో కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you for the great peace that you are giving us even during these turbulent times. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మాకు ఇచ్చిన మనశ్శాంతిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Despite losing many of our near and dear ones, you have given us strength to overcome. మేము అంత దగ్గర సంబంధాలను కూడా కోల్పోయిన తర్వాత కూడా మాకు ఆ ఓదార్పు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. Thank you, Lord, for we consider ourselves privileged to have a great Father as our Father. మాకు మంచి తండ్రి ఉన్నాడని మేము చాలా ఆనందిస్తున్నాము దేవా. అలాంటి మీరు ఆధిక్యత మాకు ఇచ్చారు దేవా. Committing once again ourselves into your hands before we receive your word. మరొకసారి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం దేవా. మీ వాక్యంతో మమ్మల్ని నింపండి దేవా. We ask all this in the most holy and precious name of our Lord and Savior Jesus Christ. అన్నిటిని కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం దేవా. Amen. ఆమేన్. ఆమేన్. Please come, sister. We are the blessed of the Lord. మనందరము కూడా దేవునికి ఆశీర్వదింపబడిన వారము. And we do well by the grace of God. దేవుని యొక్క కృప వల్ల మనందరం కూడా మంచిగా ఉన్నాం. Amen? Amen. Yes. I thank God for the opportunity given to me to share the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. In the word of God, the children of God is referred as the trees. And in Psalms also, the word says, I have planted you as the trees of righteousness. దేవుని యొక్క వాక్యములో ఆయన యొక్క ప్రజలను మరి చెట్లుగా కూడా చూపించబడి ఉంది. ఆ చెట్లు కూడా మరి ఫలించే చెట్లుగా చూపించబడి ఉంది. A tree can be known by its fruit. మనందరికీ తెలుసు మరి చెట్టు దాని యొక్క ఫలము ద్వారా ఏంటో తెలుస్తుంది. Good tree bear good fruit and bad tree bear bad fruit. మంచి చెట్లు మంచి ఫలాన్ని ఇస్తాయి, చెడ్డ చెట్లు చెడ్డ ఫలాన్ని ఇస్తాయి. What does it mean? Fruit is the result of the richness of the tree. మరి అంటే అర్థం ఏంటి? ఆ చెట్టు యొక్క మంచితనాన్ని బట్టి, దాని చెట్టులో ఉన్న ఆ సారాన్ని బట్టి ఆ ఫలం వస్తుంది. And Matthew 7:20 says, therefore by their fruits you will know them. మత్తయి సువార్త 7:20 చెప్పిన దాని ప్రకారము కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. Again we will see fruit. Fruit is their nature will be manifested in what they say and what they do not say, what they do and what they do not do. మన విషయంకి వచ్చేటప్పటికి ఆ ఫలం అనేది ఎలా కనపడుతుందంటే మనం చేసేది ఏం చేస్తున్నాము, చేయని పని ఏం చేయకుండా ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడలేదు అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. దాని ద్వారా మనం ఫలము తెలుస్తుంది. What is inside of us will be manifested in every area of our lives. మన హృదయములో ఉన్నది మన యొక్క జీవితంలో ప్రతి కోణంలో కూడా కనపడుతుంది. See, usually when we talk about fruit, we always think or say that fruit of the spirit. మనం ఫలం గురించి మాట్లాడినప్పుడు కూడా ఆత్మ యొక్క ఫలం గురించి మాట్లాడుతూ ఉంటాం. Then when I was meditating this and God was telling me something else which strengthened me a lot. What is that fruit which you and me should bear? నేను ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు దేవుడు మంచి తలంపునిచ్చాడు. మనం ఎలాంటి ఫలాన్ని ఫలించాలనేది మనం ఇక్కడ చూద్దాం. The fruit is God wants to see is believers becoming like Christ and serving like Christ.
దేవుడు మనలో చూసే ఆ ఫలము ఏంటంటే విశ్వాసులు క్రీస్తులాగా అవటము, క్రీస్తుని మన జీవితం ద్వారా ప్రతిబింబించడం. This is the fruit Father God expects from you and me. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దగ్గర నుండి నా దగ్గర నుండి కూడా అదే ఆశిస్తున్నాడు. See, we all know in Genesis, God says that let us make man in our image. ఆది కాండంలో మరి దేవుడు చెప్పింది ఏంటంటే మన విధముగా మానవుని సృష్టిద్దాము అని చెప్తాడు. But we lost that image in the Garden of Eden. ఏదైనా వనంలో మనం అలాంటి ఆ ప్రతిబింబాన్ని వదిలేసుకున్నాం. But Father God, so loving and so gracious, by sending His Son, Jesus Christ, to us, and He wants you and me to become like His Son, the image what we lost, that He wants us to receive or regain. ఏదైనా వనంలో మనం ఎలాంటిదైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ మనం పొందటానికి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించి మనకు అలాంటి అవకాశాన్ని కలుగు చేశాడు. It is confirmed in 2 Corinthians 3rd chapter and 18th verse. But we all with unveiled face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. మన ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. మన అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Again one more verse, Romans 8 and 29. Ye also predestined to be conformed to the image of His Son, that He might, yes, He conformed, He predestined you and me to be conformed to the image of His Son. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూసినట్లయితే ఆయన కుమారుని యొక్క స్వరూపములో మనము ఉండే విధముగా ఆయన నిర్ణయించాడు. This is Father's will for you and me, becoming like His Son Jesus Christ. మన పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్న ఆశ ఇదే, మనము ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క సారూప్యంలో మారాలని చెప్పి. What we lost, the image, they made you and me, they made human being in their image, but we lost it. వారి యొక్క సారూప్యంలో మిమ్మల్ని నన్ను తయారు చేసినప్పుడు అది మనం కోల్పోయాం. How gracious Father God, sending His Son for you and me to get back the same image. ఆయన యొక్క కుమారుని పంపించి మనం అదే పొందే విధముగా చేయడం అనేది ఎంత గొప్ప విషయం. How to get back the image of God? John's Gospel, 15th chapter, first verse. See, I am the true wine. Jesus is saying, I am the true wine. Wine is Jesus Christ. Wine dresser is Father God. మనం గమనించినట్లయితే ఆ ద్రాక్షవల్లి అనేది యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఆ తోటమాలి అని చెప్పాలంటే మనము ద్రాక్షవల్లిని సరిచేసేవారు తండ్రి అయిన దేవుడు. And the second verse says, every branch in Christ that does not bear fruit, He takes away. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. There are many examples, but one example only I have taken. Judas Iscariot is an example of a branch taken away. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఇశ్రాయేలు యోధా ఉన్నాడు. అతను మరి అలాంటి ఫలింపని ద్రాక్షవల్లిగా ఉండాడు. అతను పారవేశారు. He was not a true believer. అతను నిజమైన విశ్వాసి కాదు. His mind was not in the word of God. అతని యొక్క మనస్సు దేవుని యొక్క వాక్యంలో ఉండలేదు. His mind was always into the worldly things. ఈ లోకముకు సంబంధించిన వాటి మీద అతని దృష్టి ఉండింది. When we focus on worldly things and activities and everything, we cannot be the true believer, and we cannot be transformed into the image of His Son. మనం ఈ లోక విషయాల మీద ధ్యానం పెడుతున్నప్పుడు మన ఆలోచనలన్నీ మన దృష్టి అంతా కూడా అటు ఉన్నప్పుడు మనం ఆ కుమారుడైన యేసుక్రీస్తు లాగా మనం మారలేము. It is very clear now, every branch in Christ that does not bear fruit, He takes away. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని ఖచ్చితంగా ఉంది అక్కడ. Every branch that bears fruit,
He prunes that it may bear more fruit. అదే రెండో వచనంలో మనం చూసినట్లయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. What is pruning? మరి ఆ ఇంగ్లీష్ లో ప్రూనింగ్ అని ఉంది, అంటే సరిచేయటం అంటే ఏంటి? Yeah. If you are working in the fields or if you are a farmer, you must be knowing when the plant is growing up, which should be taken away to grow well and the other thing. మరి రైతులకి అందరికీ కూడా పొలంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు విత్తనాలు అన్ని వేసి మొలకొస్తున్నప్పుడు దేన్ని ఉంచాలి దేన్ని తీసేయాలని కూడా బాగా తెలుస్తుంది వాళ్ళకి. The same way God works in our hearts and minds and circumstances and experiences to trim away what is useless in our lives and make us more what we should be through the word of God. మన జీవితాల్లో కూడా పనికిరాని వాటన్నిటినీ కూడా దేవుడు కత్తిరించేసి తీసేసి పక్కన పడేస్తాడు. He works through our circumstances, our experiences and in our minds how to go about. He will do everything to trim away what is useless in our life, in you and in me. మన పరిస్థితుల ద్వారా, మన అనుభవాల ద్వారా, మనం పొందిన వాటి ద్వారా ఏది మంచిదో అది ఉంచి చెడ్డగా ఉన్న వాటిని మన జీవితాల్లోంచి ఆయన తీసి పారేస్తాడు లేదా కత్తిరించి పారేస్తాడు. He does only through the word of God. అది కేవలం వాక్యం ద్వారానే జరుగుతుంది. That's why the word says meditate the word day and night. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించాలి. See, Psalm 66:12 says, we went through fire and water, but you brought us out to rich fulfillment. 66వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. Yes, see, as we live in this world, sometimes we went through fire, but the word says in Isaiah, when you walk through the fire will not burn you. మనము ఈ లోకంలో నిప్పు లాంటి, అంటే అంత భయంకరమైన అనుభవం ద్వారా కూడా వెళ్తూ ఉంటాము. కానీ యెషయా గ్రంథంలో చెప్పిన విధముగా అంత భయంకరమైన నిప్పు లాంటి పరిస్థితుల నుంచి వెళ్ళినా సరే మనకేమి కాదు. He will bring us out in abundance. సమృద్ధి గల జీవితం ద్వారా సమృద్ధిలోనికి మనల్ని తీసుకొస్తాడు. And Psalm 32:8, I will instruct you and teach you in the way you should go. I will guide you with my eye. 32వ కీర్తన 8వ వచనం చూద్దాము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. See, we need to hear him. We don't know how to walk, how to speak, what to do in particular circumstances. That's why the word says, I will instruct you and teach you in the way you should go. I will guide you with my eye. మనం గమనించినట్లయితే కొన్ని పరిస్థితుల్లో మనకి ఏం మాట్లాడాలో తెలియదు, ఎలాంటి ఏ తోవలో వెళ్ళాలో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది, మనకు ఉపదేశం ఇస్తుంది, నడవలసిన త్రోవ చూపిస్తోంది, మనకి దృష్టి కూడా చూపిస్తున్నారు, మార్గం కూడా చూపిస్తున్నారు. That's how he is pruning you and me. ఆ విధముగానే మిమ్మల్ని నన్ను కూడా ఆయన సరి చేస్తున్నాడు. Now 15:7, John's Gospel 15:7, if you abide in me and my words abide in you, you will ask what you desire and it shall be done for you. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, యోహాను 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. See, now Jesus is vine and we are with him. Every branch in Christ, we are in Christ. Yes, and Father God is pruning through the word of God and by the Spirit of God. Now the word says, if you abide in me, the word of God, Jesus Christ, and my words abide in you, you will ask what you desire and it shall be done for you. యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లిగా ఉన్నారు, మనము ఆ ద్రాక్షవల్లికి అంటువేయబడి ఉన్నాము. తండ్రి అయిన దేవుడు అవసరం లేని వాటిని, ఫలించని వాటిని కత్తిరించేస్తున్నాడు. మనము దేవునిలో ఉన్న ఎడల ఏమని రాస్తుంది అక్కడ,
నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. See, whatever you desire, many think that whatever we want, oh, I want 2 houses, I want 3 cars, so many things. But ఏది అడిగినా సరే మనకు అప్పుడప్పుడు అడుగుతాం, మనం 2 ఇళ్ళు కావాలి, 3 కార్లు కావాలని. it does not mean like success in world's eyes. Get rich or have all the pleasures and comfort on the earth. ఇక్కడ అడుగునివన్నీ అనుగ్రహింపబడినంటే ఈ లోకరీత్యా మనకు కావాల్సినవి కాదు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏది అడుగుతామో అవి దొరుకుతాయి మనకి. If Christ's words rule the heart of a believer, his desires will be under the control of the Holy Spirit. దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యొక్క మాటలు విశ్వాసి యొక్క హృదయంలో నిలిచిన యెడల అతని కోరికలు కూడా పరిశుద్ధాత్మకి ప్రేరేపించిన కోరికలే ఉంటాయి. He will want what Christ wants him to have, and believers ruled by his words will pray as Christ taught. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క తలంపులే ఆ విశ్వాసి యొక్క హృదయంలో ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించి అన్ని కోరుకుంటాడు కాబట్టి అలాంటివే లభిస్తూ ఉంటాయి. Psalm 1 says, the tree planted by the rivers of water. మొదటి కీర్తన మనం చూసినట్లయితే దాంట్లో నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టుగా చూస్తూ ఉంటాం. Its leaves shall not wither. వాటి యొక్క మరి ఆకులు ఎప్పుడు కూడా రాలిపోవు. In every season it will bear fruit. అవి మనం చూసినట్లయితే ప్రతి కాలమందు కూడా ఫలిస్తాయి. That is, it shows the stability and the vitality of a tree. తన కాలమందు ఫలమిచ్చును అంటే ఏంటంటే ఆ చెట్టు యొక్క మరి సారము బాగుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. So we branches or tree planted by the rivers of water in Christ, abiding in the word of God and Christ abiding in us, then we bear fruit. నీటి కాలువల ఏరున మనము ఉన్నట్లయితే, క్రీస్తులో నాటబడినట్లయితే, క్రీస్తు ఎలాగైతే ద్రాక్షవల్లిగా ఉన్నాడు మనం ఆయనలో ఉన్నట్లయితే ఆయన లాగానే మనం కూడా ఫలిస్తాం. By this Father is glorified. ఆ విధముగా తండ్రి అయిన దేవుడు మరి మహింపరచబడతాడు. Because he wants you and me to be transformed like his son. ఆయన యొక్క కుమారుని ద్వారా మనం కూడా మారాలనుకుంటున్నాడు ఆయన. Okay, what is the evidence that you and me are bearing fruit? It is from Colossians 3rd chapter. మనము మంచి ఫలాన్ని ఫలిస్తున్నాం అన్న దానికి మరి ఉదాహరణ ఏంటి? అది కొలసీలకు రాసిన పత్రిక చూద్దాము. 3rd chapter 16th verse. 3వ అధ్యాయము 16వ వచనం. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with all grace in your hearts to the Lord. And whatever you do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father through him. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం మనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. This is the evidence that we are bearing fruit. దీని ద్వారా మనము మంచి ఫలాన్ని ఫలిస్తున్నాము అని తెలుస్తుంది. Admonishing one another, encouraging one another, blessing one another, and but what usually we speak, the gossips are there, and we speak bad about others, even in the in midst of the believers, and that is not bearing fruit. ఇక్కడ ఏం సెలవిస్తున్నారు? ఒకరికొకరు బోధించుకుంటూ ఉండాలి, బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి, ఒకరినొకరు మనం ప్రేరేపించుకుంటూ ఉండాలని ఉంది. కానీ సంఘంలో కూడా మనలో విశ్వాసంలో కూడా ఏం జరుగుతుంది? చాలా సమయాల్లో ఊసులాడుకోవడం జరుగుతుంది, ఒకరి మీద ఒకళ్ళు చెడుగా చెప్పుకోవడం జరుగుతుంది. అది ఫలించడం కాదు. Sister also was mentioning prayer. See, 30-fold and 60-fold and 100-fold. God wants you and me to bear 100-fold.
we should check now whether we are in 30-fold or 60-fold. No, nobody, I think nobody has reached to 100-fold. Maybe some are in 30, some are in 40, 50, where we are. Let us commit ourselves to bear 100%, 100-fold of bearing fruit. Beginning of my salvation, I didn't know the meaning of this 30-fold, 60-fold, 100-fold. But me and my friend, while praying, we used to talk, why we should bear 30 and 60? We should bear 100-fold. We didn't know the meaning, but we committed like that. And I thank God for the word, and let us commit, and I pray for each and everyone who are listening to bear 100%. Let us fulfill God's plan in Jesus Christ. Amen. సిస్టర్ మనకు చెప్పిన విధంగా, ప్రార్థనలో చేసిన విధంగా 30 60 100% కూడా మనం ఫలించాలని ఆయన సిస్టర్ ప్రార్థన చేశారు. మనల్ని పరిశీలించుకోవాలి. మనం 30% ఉన్నామా, 40% ఉన్నామా, 60% ఉన్నామా? ఇవన్నీ కాదు. ఎవరు కూడా 100కి 100% ఫలించండి, ఇంకా ఆ స్టేజ్కి వచ్చి ఉండరు. మనం ఆ స్టేజ్కి రావాలన్న విషయం మనం ప్రయత్నం చేయాలి. సిస్టర్ను వారి ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే మాట్లాడుకునేవారంట. మనమందరం కూడా 100కి 100% ఫలించే విధముగా ప్రయత్నం చేయాలి, దేవునిలో ఎదగాలని ప్రార్థన చేసుకుంటూ ఉండారంట. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Amen. Amen. Thank you, sister. Now I welcome Brother John Jeevaratnam and Brother Shyam Sundar. So they'll be sharing the word with us. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I thank the Lord for this opportunity once again given to us. ఈ దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Our God is good. మన దేవుడు మంచి దేవుడు. Our God is love. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. God is love anywhere, everywhere. మన దేవుడు అన్ని ప్రాంతంలో సర్వాంతరము కూడా ఒక ప్రేమయ్య ఉన్నాడు. And when I was meditating upon the Lord, upon His love, God showed me something different so that it will be a blessing to me and blessing to all. దేవుని వాక్యం ధ్యానం చేయుచుండగా ఆయన ప్రేమ గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు తెలియజేస్తున్నాడు. దాన్ని మీతో పంచుకుంటాను. And let us all turn to book of Jeremiah 33:1 and 2. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 31వ అధ్యాయము verses 3 is better. 3వ వచనం చదువుకుందాం. The Lord has appeared of old to me, saying, yes, I have loved you with an everlasting love. Therefore, with loving kindness I have drawn you. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. This is the promise of God to you and me. నీకు నాకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఇది. Yes, I have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. What is the meaning of this everlasting love? శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? Is it eternal love or permanent love? నిత్యత్వము నాకు చెందిన ఈ ప్రేమ ఉంటుందా? So we live in this world and we will go to Him. The same love will be continue. ఈ లోకంలో జీవించిన తరువాత గతించిన తరువాత కూడా దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగానే సాగిపోతుందా? Or is it temporary? Sometime He loves, sometime He is not loving. లేక ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతకాలము దేవుడిని ప్రేమిస్తూ కొంతకాలం ప్రేమ లేని తనము ఉంటుందా? Or otherwise, if I am good to the Lord, He will love me, and if I am not according to His ways, according to His word, He will not love me. దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం నేను జీవించినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తుంటాడా లేదా? But here the promise is, I have loved you with an everlasting love. ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నానని వాగ్దానం అయి ఉన్నది. The word everlasting has struck me.
శాశ్వతమైన ప్రేమ అనే మాట నాకు కొంత జ్ఞాపకం చేసింది. This is the only God is promising this everlasting love. దేవుడు మాత్రమే ఈ శాశ్వతమైన ప్రేమ గూర్చిన వాగ్దానం ఇక్కడ చేస్తున్నాడు. The rest of the faith, the rest of the religion says that tit for tat. If you good, God is good. If you don't behave good, God will punish you. ఇతర మతాల్లో అయితే వేరేగా రాయబడింది ఏంటంటే పన్నుకు పన్ను, మంచి పని చేస్తే మంచికి, లేదంటే చెడుకు చెడు. Everlasting love is promised with our Lord and Savior. మన సృష్టికర్త అయిన దేవుని ద్వారానే శాశ్వతమైన ప్రేమ మనకు వాగ్దానం చేయబడి ఉన్నది. And apart from that, one more promise, with loving kindness I drawn you to me. ఇంకొక వాగ్దానం ఏంటంటే విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. See, drawing to God is something you and I don't like it. దేవుని వైపు ఆకర్షింపబడుట అనేది నీవు నేను అది అర్థం చేసుకోలేము. When you understand drawn to God, that means you are close with God. దేవుని యొద్దకు ఆకర్షింపబడుట అంటే నీవు దేవునికి చాలా సమీపముగా ఉన్నావు. And many people don't like to be close with God. అనేకులు దేవునితో అత్యంతమైన సహవాసం చేయడానికి ఇష్టపడరు. God, we wanted to keep God in a corner. దేవునిని ఒక మూలలో పెట్టేద్దాం అనుకుంటారు. Whenever we have problem, we need, we will pray to God and God has to give to us. అవసరతను బట్టి మనము దేవునికి ప్రార్థన చేస్తాము, దాని ప్రకారంగా దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాము. But the plan of God is He wanted to love you and He wanted to bring you close to Him. దేవుని ఉద్దేశం ఏంటి అంటే నిన్ను ప్రేమించి ఆయన సమీపంలో నిన్ను చేర్చుకోవాలని. See, that is the understanding we heard just now, abiding in God. దాని గూర్చిన మాటలే ఇప్పుడు విన్నాం. ఏంటంటే దేవుని యందు నిలిచి ఉండుట, ఆయన మార్గములో ప్రయాణం చేయుట. We should be in God. దేవునిలో నివసించుట. God should be in us. దేవుడు మనలో నివసించాలి. Then our lifestyle will be something different. మన జీవిత శైలి అప్పుడు వేరుగా ఉంటుంది. Now, I wanted to check and elaborate what is this everlasting love. ఈ శాశ్వతమైన ప్రేమ అనే మాటకు అర్థం ఏంటి కొంచెంసేపు ధ్యానిద్దాం. And is this everlasting love for everyone, anyone? ఈ శాశ్వతమైన ప్రేమ అందరికీ చెందుతుందా? And whenever we say God loves you, we think that God is going to bless you with a lot of money, lot of properties, possessions. దేవుని యొక్క దీవెన కొరకు మనము ఆలోచన చేసినప్పుడు ఈవుల గురించి మనం ఆలోచిస్తుంటాం. And God is not promising you something super rich or whatnot when He loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే దానికి అర్థము కేవలం నీవు ధనవంతుడుగా మారిపోతావని కాదు. See, it is not the plan of God that He wants to show His love like this. దేవుని యొక్క ప్రేమ ఈ రీతిగా ఆయన కనపరచాలని ఆశపడుతున్నాడు. Turn with me, book of Malachi, first chapter. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము చూద్దాము. Verses 2 and 3. మొదటి అధ్యాయము 2-3 వచనాలు. There is one more promise described in these two verses. మొదటి అధ్యాయము 2-3 వచనాలు. I have loved you, says the Lord. Yet you say, in what way have you loved us? Was not Esau Jacob's brother? Says the Lord. Yes, Jacob I have loved, but Esau I have hated, and laid waste his mountains and his heritage for the jackals of the wilderness. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఈ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. We know the story of Jacob and Esau. మనందరికీ తెలిసిన సంఘటన ఈ యాకోబు ఏసావుల యొక్క కథ. Jacob's father is Isaac. యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు. When Isaac was 40 years old, he married Rebekah.
ఇస్సాకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రెబెకాని వివాహం చేసుకున్నాడు. And Rebekah was barren without children for 20 years. 20 సంవత్సరాలు రెబెకా బిడ్డలు లేక ఉండేది. And after 20 years, after the prayer of Isaac, God blessed Rebekah and she bore twins for him. 20 సంవత్సరాలు గొడ్రాలుగా ఉండినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి ఇద్దరు బిడ్డలను తన భార్య కనింది. When Jacob and Esau was born, Isaac was 60 years old man. 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యాకోబు ఇస్సాకులు ఇద్దరు పుట్టారు. Who was Isaac? The promised son of Abraham, given by God to Abraham. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా లభించి ఉన్నాడు. After 20 long years, these two sons were born. 20 సంవత్సరాలు గతించిన తరువాత ఇద్దరు కుమారులు పుట్టారు. But there was a surprising that verses 3 says, "But Esau I have hated and laid waste his mountains." 3వ వచనంలో చూస్తే ఆశ్చర్యకరమైన విధంగా వాక్యంలో రాయబడింది ఏంటంటే ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. But whereas God said, "I loved Jacob," యాకోబు నేను ప్రేమించి తిని అని రాయబడి ఉన్నది. So we may think that, oh, God loved Jacob and he has blessed him in every way, every aspect of his life. మనము దీని ద్వారా ఏమనుకుంటామంటే ఇంకా దేవుడు యాకోబుని ప్రేమించినాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్లు. And if you turn with me Romans 9th chapter, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. verses 10, 11, 10-11 వచనాలు చూస్తే 12 also, 12వ వచనం కూడా. And not only this, but when Rebekah also had conceived by one man, even by our father Isaac, for the children not yet being born, not having done any good or evil, and the purpose of God according to the election might stand, not of the works but of him who called. It was said to her, "The older shall serve the younger," as it is written, "Jacob I have loved, but Esau I have hated." రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడుగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. When we see the word of God, when Rebekah was pregnant with 2 children, రెబెకా గర్భవతి ఇద్దరు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు, and she was troubled. She could not understand what's happening in her womb. గర్భంలో జరుగుతున్న ఆందోళన గురించి తను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయింది. She prayed to God and God has given her this wonderful answer. There are 2 nations in your womb. ఆమె దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఉత్తరము దొరికింది ఏంటంటే నీ గర్భములో 2 దేశములు లేకపోతే 2 జనాంగములు ఉంటాయని చెప్పబడింది. And there was a shocking news to Rebekah that the older one will serve the younger. పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడని సందేశము దేవుడు ఇచ్చినప్పుడు రెబెకా ఆశ్చర్యపోయింది. And it is not the normal practice of the human that older, the eldest is the in control of all the younger ones. సాధారణంగా మానవ జీవితంలో ఇది జరిగేది కాదు. And again God was very specific that Jacob I have loved, but Esau I have hated. నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. And how can God decide this? దేవుడు ఈ రీతిగా ఎందుకు నిర్ణయించినాడు? Our God is a God of
loving you and me everlastingly. దేవుడు శాశ్వతమైన ప్రేమతో అందరిని ప్రేమించేవాడు. And He is the God who draws you with a loving kindness. నిన్ను నన్ను ఆయన ప్రేమతో ఆహ్వానిస్తాడు. How can God shows the partiality here? ఇక్కడ కేవలము అసూయ దేనికి కొరకు దేవుడు చూపిస్తున్నాడు? Still the children are not born. ఇక నువ్వు పిల్లలు పుట్టక ముందే, And still nobody knows, including the mother, this child will be good or that child will be good. ఇద్దరు బిడ్డల్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తల్లి గ్రహించక ముందే దేవుడు నిర్ణయించి చెప్తున్నాడు. God is telling that I loved Jacob, I hated Esau. నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని దేవుడు పలుకుతున్నాడు. People may say that, oh, God is not loving me. అనేకులు దీన్ని బట్టి అనుకుంటారు ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, And God loves only this person. ఇతర వ్యక్తినే దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటాం. God gives all the blessing to this person, but He is not caring about me. ఇతర వ్యక్తులకు దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు, నా ఎడల ప్రేమ చూపించట్లేదని భావిస్తాం. But is it so that God shows partiality? దేవుడు ఈ రీతిగా ఏమైనా వ్యత్యాసం చూపిస్తాడా? But the word of God says, God is our creator. దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. And He decides what to do in our lives. మన జీవితంలో జరగవలసిన అన్నిటినీ ఆయన నిర్ణయిస్తాడు. Whomever I chose to love, I will love. ఎవరిని ప్రేమించునో వారిని ప్రేమించదను. See, Moses was very close to God. దేవునికి మోషే చాలా సమీపస్తుడుగా ఉండేవాడు. And he was a friend like and talking to God. దేవునితో స్నేహము చేస్తుండేవాడు. And chapter 33, verses 19. 33వ అధ్యాయం ఆదికాండము, Exodus 33, verses 19. నిర్గమకాండం 33వ అధ్యాయము. Then he said, I will make all my goodness pass before you, and I will proclaim the name of the Lord before you. I will be gracious to whom I will be gracious, and I will have compassion on whom I will have compassion. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదును వాని యందు కనికరం పడెదను. After having a very close relationship with God, దేవునితో అత్యంతమైన సహవాసము కలిగిన Moses was asking one request. దేవునితో ఒక విజ్ఞాపన చేసుకున్నాడు. What was the request? Please show me your glory. నీ మహిమను నాకు కనుపరచు దేవా అని విజ్ఞాపన చేసుకున్నాడు. Many people nowadays, they ask, if I see God, I will believe. నేను దేవుని చూస్తే అప్పుడు దేవుని నమ్ముతాను అని అంటారు. If God speaks to me, I will believe. దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు నేను నమ్ముతాను. At least if God hears my prayer very specifically, I will believe. దేవుడు నా ప్రార్థనను అంగీకరిస్తే అప్పుడు నేను నమ్ముతాను. A friend of God, Moses, asking one question, one favor, I want to see your glory. దేవునితో స్నేహము చేసిన వ్యక్తి మోషే, నిన్ను ఒక మారు నేను చూద్దామని ఆశపడుతున్నాను అడిగాడు. But God said, if anyone sees my face, he cannot live. ఆ విన్నపమును బట్టి ఎవరైతే నా ముఖమును చూస్తారో వారు నిశ్చయముగా చచ్చెదరు. You cannot see my face, for no man shall see me and live. నా ముఖమును చూచి ఏ మానవుడు కూడా జీవించలేడు. Our God is a glorious God. మన దేవుడు గొప్ప మహిమగల దేవుడు. This God has a decision, has a plan for you and me. ఆ దేవునికి నీ ఎడల నా ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు. What is that plan? ఆ ఉద్దేశం ఏంటి? I will be gracious to whom I will be gracious, and I will have compassion on whom I will have compassion. నేను ఎవరిని కనికరించునో వాని కనికరించును, ఎవరిని దృష్టించునో వారిని దృష్టించుదను. Sometimes you may be wondering why God brought me to Salala or Tumbraid. సలాలకు లేకపోతే తుమ్మరేతుకు నన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటాం. There are so many smart, efficient people in India. Why God brought me here? భారతదేశంలో శ్రేష్ఠులైన వారు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటాం. Whatever may be the job you are doing, నీవు చేసిన ఉద్యోగం ఏదైనప్పటికీ, but I know that, but for you nobody can do that job.
నీవు తప్ప ఆ ఉద్యోగం ఎవరు చేసి ఉండేవారు కాదు. That is the reason we are even kept today in this country. అందుచేతనే నీవు నేను కూడా ఇప్పటి వరకు ఆ ఉద్యోగంలో ఉంచబడి ఉన్నాం. Are you not smart what you are doing? నీవు చేస్తున్న దాంట్లో నిపుణత కలిగి ఉన్నావు కదా. Yes, you are smart. నీవు నిపుణత కలిగి ఉన్నావు. I am smart because my God has brought me to this country and keeping me even today in this country because God's plan is working in my life. దేవుని యొక్క ఉద్దేశం నా ఎడల నెరవేర్చబడుచున్నది కాబట్టి నేను చేస్తున్న పనిలో నేను నిపుణత కలిగి ఉన్నాను. See, God is telling, I will be gracious to whom I will be gracious, and I will have compassion on whom I will have compassion. ఎవరిని కనికరించునో వారిని కనికరించేదను, ఎవరి ఎడల నేను కృప చూపుదునో వారి ఎడల కృప చూపేదను. But then you can have a satisfaction, oh, God is having His grace unto me, His compassion unto me, He loves me, and His loving kindness always keeps me closer. ఆయన కృపా కనికరములు నా ఎడల దేవుడు చూపిస్తూ ఆయనకు సమీపస్తునిగా నన్ను చేయుచున్నాడు అని మనము గ్రహించాలి. Yes, God is having a plan in your life. దేవుడు నీ ఎడల ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. That is the reason you are in this place. అందుచేతనే ఈ స్థలములో నీవు నివసిస్తున్నావు. And God has called you, chosen you, so that you could come near to His word. దేవుడు నిన్ను ఎన్నుకొని ఈ స్థలములో ఉంచున్నాడు కాబట్టి వాక్యము దగ్గరికి ఆయన నిన్ను చేరదీస్తున్నాడు. Not like Jacob or Esau. ఏసావు యాకోబుల వలె కాదు గాని Today in New Testament, God's plan is something different. ఈ నూతన నిబంధన ప్రకారము దేవుని యొక్క ఉద్దేశము వేరై ఉన్నది. What is that New Testament plan of God's love? దేవుని యొక్క నూతన ప్రేమ లేకపోతే నూతన నిబంధన యొక్క ప్రేమ ఏంటి? And verses 21-22. 20-22వ వచనంలో చూస్తే, And the Lord said, Here is a place by me, and you shall stand on the rock. So it shall be while my glory passes by, that I will put you in the cleft of the rock, and I will cover you with my hand while I pass by. పర్వతము యొక్క చీలికలో నిన్ను నేను నిలిపించేదను, నేను నా మహిమ నీ ఎదుట నుండి కనుపరిచేదను. God is talking about a rock. దేవుడు ఒక పర్వతం గురించి మాట్లాడుతున్నాడు. And God is talking about a cleft in the rock. పర్వతములో ఒక చీలిక గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And you know what is cleft? It is a narrow gap. Animals or somebody can go and hide. ఆ పర్వతములో ఉన్న చీలిక మధ్యకు వెళ్ళిపోయి మనుషులు గాని జంతువులు గాని వెళ్లి దాక్కునే స్థలము. God is talking about that rock, that cleft. ఆ యొక్క పర్వతంలో ఉన్న చీలిక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. Moses was asking, Lord, I want to see your glory. దేవా నీ మహిమ నేను చూద్దామని మోషే విన్నపించుకున్నాడు. The Lord is telling that I will put you in that cleft and cover you with my hand. పర్వతం యొక్క చీలికలో నిన్ను పెట్టి నా హస్తంతో నిన్ను కప్పి ఉంచుతాను. Then my glory will pass. అప్పుడు నా మహిమ నీ ఎదురుగుండా వెళ్తుంది. And I will remove my hand. అప్పుడు నేను నా హస్తం తీసినప్పుడు You can see my back. వెనుక భాగాన్ని నువ్వు చూస్తావు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, now we are talking about God's grace and compassion. దేవుని యొక్క కృప కనికరం గురించి మాట్లాడుతున్నాం. We are talking about the love of God. దేవుని యొక్క ప్రేమ గురించి మనము ధ్యానం చేస్తున్నాం. Where is this cleft? Where is this rock in your life? ఈ యొక్క పర్వతము లేక ఈ చీలిక నీ జీవితంలో ఏమై ఉన్నది? It is not only chosen people can have this rock or the cleft. కేవలము శ్రేష్టమైన వారు ఎన్నిక చేయబడిన వారే ఆ స్థితిగతులకు వెళ్తారని కాదు. In the New Testament, God has changed His plan. నూతన నిబంధనలో దేవుని యొక్క నిర్ణయాన్ని ఆయన మార్చివేసి ఉన్నాడు. He will not adopt the policy of Jacob and Esau in the New Testament. యాకోబు ఏసావులతో ఏ విధముగా ఆయన సంపర్కం చేసి ఉన్నాడో ఆ రీతిగా ఇప్పుడు చేయడు. God has promised that I loved Jacob. యాకోబు నేను ప్రేమించున్నానని వాగ్దానం చేస్తున్నాడు. And I hated Esau. ఏసావు నేను తృణీకరించున్నాను. When I read this one, I got a shock. When God said He loved Jacob, యాకోబుని ప్రేమించున్నాడని చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.
and his life should be wonderful, victorious, or in all the area he should be a conqueror. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే అన్ని విధములుగా యాకోబు శ్రేష్టమైన జీవితం జీవిస్తాడని జయ జీవితం జీవిస్తాడని నేను అనుకున్నాను. In reality, Jacob was a cheater. వాస్తవంగా చూస్తే యాకోబు మోసగాడు. And he cheated his own father who was blind. తండ్రి యొక్క చూపులేని తనాన్ని బట్టి తన తండ్రిని మోసమించాడు. But God's everlasting love never changed. దేవుని యొక్క ప్రేమ యాకోబు ఎడల ఏమాత్రం మారిపోలేదు. He cheated his own elder brother his birthright. ఆయన యొక్క సోదరి పెద్దన్ని యొక్క జన్మాధికారాలని తీసుకున్నాడు. And he started running away from his own house because he wanted to take care of his life. తన ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ఎందుకంటే తన తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి. All the way to his uncle, maternal uncle, he was traveling in the desert alone. తన తల్లి యొక్క సోదరి ఇంటికి ఏకాంతంగా తను వెళ్ళిపోయాడు దూరంగా. And God showed him a ladder from the earth to heaven. ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూలోకమున నుండి ఆకాశమునకు ఒక పెద్ద నిత్యంను దేవుడు చూపించాడు. God never changed his everlasting love. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను ఏమాత్రం మార్చివేయలేదు. God was reminding that I love you and I will bring you back to this country. యాకోబు యొక్క స్థితిగతులను బట్టి దేవుడు అనేక మార్లు జ్ఞాపకం చేస్తుండేవాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను వెనుక తీసుకొస్తాను. He reached his maternal uncle. వారి యొక్క మామగారి ఇంటికి వెళ్ళాడు. And he wanted to marry one lady. ఒక స్త్రీని వివాహం ఆడదాం అనుకున్నాడు. But what happened? He landed into having 4 wives. అక్కడ 4 భార్యలు కలిగి జీవించవలసి వచ్చింది. 12 children. 12 పిల్లలు. His father had only 2 children. Isaac was having 2 children. తండ్రికి యాకోబు ఈసావులు మాత్రమే 2 బిడ్డలు. Jacob was having 12 children, 4 wives. యాకోబుకైతే 12 బిడ్డలు, 4 భార్యలు. And he had to cheat his own maternal uncle to acquire his properties. తన ధనధాన్యాలు పొందుకోవడానికి సొంత మామనే మోసగించవలసి వచ్చింది. Viewing all this thing, Jacob never ever led a good life. వీటన్నిటినీ మనము చూస్తే దృష్టించినప్పుడు యాకోబు ఏమాత్రం కూడా ఒక మంచి శ్రేష్టమైన జీవితము ఎప్పుడు జీవించలేదు. Where is the question of God's everlasting love for Jacob? ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ పొందుకోవడానికి ఆస్కారం ఏమై ఉన్నది? But God's everlasting love never changed. కానీ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ యాకోబు ఎడల మారిపోలేదు. One fine morning, God had an encounter with Jacob, and he has changed his name. ఒక దినాన్ని యాకోబుని దేవుడు సంధించి తన పేరును మోసగాడుగా మార్చివేశాడు. Because God loved Jacob with everlasting love, he changed his name to Israel. శాశ్వతమైన ప్రేమతో యాకోబుని దేవుడు ప్రేమించినాడు గనుక యాకోబు నుండి ఇశ్రాయేల్ గా మార్చివేశాడు. Even today the name Israel is standing. ఈ దినం కూడా ఇశ్రాయేల్ అనే పేరు నిలిచి ఉన్నది. And because God's everlasting love, today the people of Israel are in top in every area, every aspect. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నారు. We are the spiritual children of Israel. మనమందరం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులమై ఉన్నాం. And there is a rock, there is a cliff for you and me. నీకు నాకు కూడా ఒక పర్వతం ఉన్నది, ఒక చీలిక ఉన్నది. God has changed his proposal for you and me in the New Testament. దేవుని యొక్క ఉద్దేశము నీడల నాయడల నూతన నిబంధనలో మార్చివేసి ఉన్నాడు. God's love is widened for everyone. ప్రతి ఒక్కరి ఎడల దేవుని యొక్క ప్రేమను విస్తారముగా చేసి ఉన్నాడు. And we know that John 16 is God's new plan, the revised plan for the New Testament believers. నూతన నిబంధన విశ్వాసులందరూ కూడా యోహాను రాసిన సువార్త 3:16లో ఒక నూతన వాగ్దానము తెలియజేయబడి ఉన్నది.
John 3:16 says, "For God so loved the world." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. It is not a particular people. ఒక ఉద్దేశించిన ఒక సమూహం కాదు. It is not particular region or any place. ఒక మతము లేకపోతే ఒక స్థలమునకు చెందినట్లు కాదు. God has loved the world, entire world, లోకమంతటిని దేవుడు ప్రేమించి ఉన్నాడు. sending His own Son, begotten Son, Jesus Christ, ఆయన ఏకైక పుత్రుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించున్నాడు. so that everyone should have everlasting life. అందరూ కూడా నిత్య జీవం పొందినట్లు. The love of God has totally revised now. దేవుని యొక్క ప్రేమ అనేది సంపూర్ణముగా మార్పు చెందినది. And He wanted to give everybody the opportunity to have the love of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమలో పాలిభాగస్తులగుటకు అవకాశం కలుగజేయబడినది. Verses 17 says, 17వ వచనంలో "For రాయబడింది, God did not send His Son into the world to condemn the world, but the world through Him might be saved." తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ద్వేషించుట కాదు గాని లోకమంతా రక్షింపడినట్లు యేసుక్రీస్తుని లోకం పంపించడం రాయబడింది. What is the meaning of not condemning the world? He is giving opportunity, chance to everyone. లోకమంతటిని ఖండించుటకు ఆయన కుమారుడు పంపలేదు గాని ప్రతి ఒక్కరిని అంగీకరించుటకు లేకపోతే ఆయన దరి చేర్చుకోవడానికి ఆయన కుమారుడు The పంపించాడు. name of Jesus Christ, His only begotten Son, is given to the world. లోకమునకు ఈ యేసుక్రీస్తు యొక్క నామము ఆయన కుమారుని బహుమతిగా ఇవ్వబడి ఉన్నది. And John 1:12 says, "As many as received Him, to them He gave the right to become the children of God, to those who believe in His name." ఆయన నామమందు విశ్వాసముంచు వారు అందరికీ అనగా ఆయన ఎందు విశ్వాసముంచు వారందరికీ దేవుని కుమారులకు అధికారం అనుగ్రహింపబడెను. Anyone who believes Jesus Christ ఎవరైనాను క్రీస్తును యేసుక్రీస్తును నమ్మినడలా and receive Him as His Lord and Savior, యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించినడలా he is not only eligible or enlisted for the God's love, he could become the child of God. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను పొందుకోవడమే కాదు గాని దేవుని బిడ్డగా అధికారం ఇవ్వబడుతుంది. See, God's children are entitled for God's total love. దేవుని యొక్క పిల్లలందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానముతో కూడిన ప్రేమ లభిస్తుంది. And God was promising Moses this rock, this cliff. మోషేకు దేవుడు ఈ వాగ్దానాన్నే ఆయనకు చేసి ఉన్నాడు. And maybe God was having a plan that, okay, I will love somebody whomever I love. I will have compassion whomever I will have compassion. But God has changed His plan and He has given an opportunity for you and me. దేవుడు ఆ దినాల్లో అయితే ఎవరిని ప్రేమించును వాని ప్రేమించును, ఎవరిని కనికరించును వాని కనికరించునని చెప్పిన దేవుడు ఈ నూతన నిబంధన దినాల్లో తన మనస్సును మార్చుకొని తన వాగ్దానాన్ని మార్చుకొని అందరికీ శాశ్వతమైన ప్రేమను ఇచ్చి ఉన్నాడు. He has sent His own begotten Son. ఆయన ఏకైక పుత్రుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు. What His Son has done in our lives? మన జీవితంలో ఆ కుమారుడు చేసిన క్రియ ఏంటండి? Romans 5th chapter verses 5. రోమాకు రాసిన పత్రిక 8 verses 8. 5వ అధ్యాయము 8వ వచనం. Romans 5:8. 5:8. But God demonstrates His own love towards us in that while we were still sinners, Christ died for us. Much more than that, having now been justified by His blood, and we shall be saved from the wrath from Him. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. See, God wanted to do a demonstration. దేవుడు తన యొక్క ప్రేమ ప్రదర్శించాలని ఆశపడ్డాడు. See, normally in the school, in the college, there is a demonstrator who is doing an experiment so that the children follow that. స్కూల్లో కాలేజీల్లో కూడా అధ్యాపకులతో ద్వారా కాకుండా ప్రదర్శించేవారు అని కొంతమంది ఉంటారు. See,
when we talk about God's love, we never understand how God's love is working in me. దేవుని యొక్క ప్రేమను గురించి మనము మాట్లాడినప్పుడు దేవుని ప్రేమ నా జీవితంలో ఎలా పనిచేస్తుంది అని మనము తెలుసుకోవాలి. Here the word of God is answering, God has demonstrated his own love to you in your life. దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో ఆయన ప్రదర్శించి ఉన్నాడని రాయబడింది. How this is possible? అది ఏ రీతిగా సాధ్యము? All our sins, all our unrighteousness, all our transgression are removed, washed by the death of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా సమస్త విధమైన పాపము, రోగము, అవిధేయత, శాపం అన్నీ కూడా నిర్మూలింపబడినది. And have been justified by his blood, we shall save from wrath through him. ఆయన యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ యొక్క నరకము నుండి మనము తప్పింపడతాం. See, justification is something very important word. నీతిమంతులుగా తీర్చుట అనేది చాలా శ్రేష్టమైన మాట. You have accumulated so much of sin, unrighteousness in your life. అవినీతి ఎంతోగానో మన జీవితంలోనూ మనం చేకూర్చుకున్నాం. And when you approach this rock, approach this cliff, the blood of Jesus Christ nullifies and removes all your ఈ unrighteousness. బండైన యేసుక్రీస్తు యొద్దకు నీవు చేరినప్పుడు నీ యొక్క సమస్త అపవిత్రత తొలగింపబడి నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. That is known as justification. అది నీతిమంతుడుగా తీర్చబడుట అనేది. When once you are justified by the blood of Jesus Christ, all your sins, నీవు నీతిమంతుడుగా యేసు రక్తం ద్వారా తీర్చబడినప్పుడు you are no longer a sinner or unrighteous man. ఇక అవినీతి పరుడుగా కానీ పాపిగా కానీ నీవు ఉండవు. And we are no longer enemies of God. దేవునికి శత్రువులం కాము. We are the people, the children of God, now kept in the cleft and covered by the hand of God. క్రీస్తునే బండ కింద మనము దాచబడిన వారమై ఆయన బిడ్డలుగా ఉంటాం. And we are reconciled as the children of God. దేవునితో సమాధానపరచబడిన పిల్లలుగా ఉంటాం. Now we stand in front of God as the children reconciled by our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారముగా దేవుని ఎదుట నిలబడతాం. I always visualize, imagine certain things. నేను ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేను ఊహిస్తుంటాను. And when I go and stand in heaven in front of our God, దేవుని యొక్క మహిమ సింహాసనం ఎదుట నేను నిలబడినప్పుడు and God will ask, who is this fellow? నన్ను గూర్చి దేవుడు ఇతడు ఎవరు అని అడిగినప్పుడు Immediately my Jesus, who is the intercessor of me, will tell, he is washed by my precious blood. He has been reconciled by the precious blood of mine. నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా యేసుక్రీస్తు పలికే మాట సమాధానం తండ్రితో ఏంటంటే, నా రక్తము చేత ఈయన నేను కొని ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను, నీతిమంతుడిగా తీర్చున్నానని దేవుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో చెప్తాడు. Today God's love is working in our life this way. ఈ దినాల్లో దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఈ రీతిగా పనిచేస్తుంది. And he is protecting me, his love is protecting me in the cliff. ఆ యొక్క బండలో నిన్ను నన్ను దాచి కాపాడుతున్నాడు. His mighty hand is covering me. ఆయన యొక్క బలిష్టమైన హస్తము నన్ను కాపాడుతున్నది. When I leave this world and go there, ఈ లోకం విడిచిపెట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు the same rock, the cliff is talking to me, talking to God as an intercessor and introducing me to Father that I am reconciled by his precious blood. క్రీస్తు అనే బండ దేవుని సన్నిధిలో నిలబడి ఈ బిడ్డను నేను నా రక్తం ద్వారా విమోచించున్నానని సాక్ష్యం చెప్తాడు. This is how God has demonstrated his love. ఈ విధముగా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను ప్రకటించి ఉన్నాడు. Now we know what is God's love in the New Testament. నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నదో మనం గ్రహించి ఉన్నాం. Turn with me, 1 John, మొదటి యోహాను రాసిన పత్రిక 4th chapter, verses 9 onwards. 4వ అధ్యాయము 9వ వచనం. In this the love of God was manifested towards us, that God has sent his only begotten Son into the world that we might live
through him. 9వ వచనంలో చూస్తే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందున్న ఉందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. We might live through him. ఆయన ద్వారా మనము జీవించినట్లు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, always remember and keep in your mind, we live through him. మనము క్రీస్తు ద్వారా జీవిస్తున్నామని గ్రహింపు మన మనసులో నిత్యము దాచుకొని ఉండాలి. What do you mean by living through him? ఆయన ద్వారా జీవించుట అనే దానికి తాత్పర్యం ఏంటి? We get up through him. ఆయన ద్వారా మనం లేస్తాము. We get ready to go to office or go to work through him. మన పనికి పోవడానికి సిద్ధపడతాం ఆయన ద్వారా. We do every job through him. ఆయన ద్వారా అన్ని పనులు మనం చేయగలుగుతాము. We eat our lunch, our dinner, sleep, everything we do it through him. ఆయన బట్టి ప్రతి ఒక్కటి కూడా మనం భుజించుట, లేచుట, నిలబడుట, ప్రతి పని కూడా ఆయన బట్టి మాత్రమే చేయగలుగుతాం. That is what God loves you and me today. అదే దేవుని యొక్క ప్రేమ నీ ఎడల నా ఎడల బయలుపరచుట అనేది. The love of God is manifesting you and me today in this way. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రకటింపబడుచున్నది. Verses 10 says, in this is love, not that we loved God, but he loved us and sent his son to the propitiation for our sins. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. John 3:16, God has sent his son to the world. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఆయన కుమారుడు పంపించెనని రాయబడినది. You and I cannot do anything to show our love because he loved you and me first. ముందుగా దేవుడు తన ప్రేమను ప్రకటించున్నాడు. నీవు నేను మన ప్రేమను ప్రకటించడానికి ఏమాత్రం కూడా ప్రయాసపడన అవసరం లేదు. To be the proposition for our sin. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. That is a good word. Proposition is something nullifying, cancelling all your sins. మన పాపములన్నిటినీ క్షమించి ప్రాయశ్చిత్తము మనకు అనుగ్రహించాను. So now we tasted the love of God. ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఉన్నాం. Why God has chosen you? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? Leaving Esau in the desert. ఏసావును అరణ్యంలో విడిచిపెట్టి, A cheater Jacob has been loved. యాకోబు మోసగాడుగా ఉన్నప్పటికీ కూడా ప్రేమిపడినాడు. In no way we were better than Jacob. యాకోబు కంటే శ్రేష్ఠులు మేమాత్రము కాము. But God loved you and me first. కానీ దేవుడు నిన్ను నన్ను ముందుగా ప్రేమించున్నాడు. What is the payback of you and me for this love? ఇటువంటి ప్రేమకు నీవు బదులుగా ఏమి ఇవ్వగలవు? Verses 11 says, 11వ వచనం రాయబడింది ఏంటంటే, Beloved, if God so loved us, we also ought to love one another. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకనొకరు ప్రేమింపబద్దులమై ఉన్నాము. God decided to love you with a love of everlasting. నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించుటకు నిర్ణయించుకుని ఉన్నాడు. God has embraced you, drawn you closer to him with his loving kindness. ఆయన కృపా బాహుల్యమును బట్టి ఆయన నిన్ను నన్ను దరి చేర్చుకుని ఉన్నాడు. All our sins are forgiven. మన సమస్త విధమైన పాపములు ఆయన నిర్మూలించి ఉన్నాడు. The proposition is paid off. ప్రాయశ్చిత్తము నీ కొరకు నా కొరకు చెల్లింపబడినది. We are justified as the children of God. నీవు నేను దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి ఉన్నాము. Every time we could understand the protection, his hand is covering us. నీ జీవితంలో నా జీవితంలో అన్ని సందర్భముల్లో కూడా ఆయన హస్తము దాచి ఉంటుట అనేది మనం చూస్తున్నాం. We are in a rock and in a cliff. నీవు నేను ఆ బండ చీలుకలో దాచబడి ఉన్నాం. We live through Jesus Christ. క్రీస్తు ద్వారా నీవు నేను జీవించుచున్నాం. Now our responsibility is that
we love one another in the same experience. మన బాధ్యత దేవుని ఎడల నీకు నాకు కలిగినది ఏంటంటే అదే ప్రేమను ఇతరులతో చాటుకొనుట. Don't complain to God that I don't have this, I don't have that, because everybody is having. అందరూ శ్రేష్టమైన ఈవులు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉండలేదు అని ఏమాత్రం కూడా దేవుని నిందించిన అవసరం లేదు. God has loved you with something what other people cannot even understand. ఇతరులు గ్రహింపలేని అమితమైన ప్రేమతో దేవుడు నీకు నీ ఎడల ప్రేమ చూపించినాడు. God has loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. Once He said that I love you and He has drawn you, He never changes that. ఒక మారు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నా దరికి చేర్చుకున్నానని చెప్పినప్పుడు ఆయన ఎన్నడూ కూడా ఆ యొక్క ప్రేమను మార్చుకున్నాడు. It is a permanent love, everlasting love, eternal love. నిత్యము నిలిచే శాశ్వతమైన సదాకాలం నిలిచే ప్రేమ అయి ఉన్నది. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. Don't give up in your life. నీ జీవితంలో ఏమాత్రం కూడా కృంగుదల చెందవద్దు. Don't have negative thoughts and attitudes in your life. వ్యతిరేక స్వభావం ఏమాత్రం కూడా కలిగి ఉండవద్దు. God is keep on loving you. దేవుడు నిన్ను నిరంతరము ప్రేమించున్నాడు. Even though Jacob was undergoing many problems, యాకోబు అనేక సమస్యలు గుండా వెళ్ళినప్పటికీ he never gave up the promise that God is loving him. దేవుడు తను ప్రేమించున్నాడనే మాటకు ఆయన ఏమాత్రం కూడా జవదాటలేదు. When he returned back to his place, ఆయన స్వంత స్థలానికి తిరిగి వచ్చినప్పుడు God has blessed him with everything. Even Esau was wondering, who is these people with you? దేవుడు యాకోబును విస్తారంగా ఆశీర్వదించి ఎంతగా అంటే ఏసావు కూడా ఆశ్చర్యపోయాడు. Because our God has loved you and me with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిత్యము దేవుడు నిన్ను నన్ను ప్రేమించున్నాడు. Let us love one another in the same way. అదే విధముగా అదే ప్రేమతో ఇతరులను కూడా మనం ప్రేమిద్దాం. We also ought to love one another. ఇతరు ఒకరినొకరు మనము ప్రేమించబద్దులమై ఉన్నాము. Let us close our eyes and commit to the Lord కళ్ళు His మూసుకొని love. దేవుని సన్నిధిలో తన ప్రేమకు మనల్ని మనము అప్పగించుకుందాం. Heavenly Father, mighty God, we praise you, we glorify you for your love. సర్వశక్తిమంతుడైన దేవా, నీ ప్రేమను బట్టి మేము అతిశయించున్నాం. We don't love you first. You loved us first. మేము ముందుగా నిన్ను ప్రేమించలేదు, కానీ నీవే మమ్మ ముందుగా ప్రేమించినందుకు వందనాలు. You have drawn us closer to you with your loving kindness. నీ కనికరమును బట్టి మా అమ్మను నీ దరి చేర్చుకున్నందుకు నీకు వందనాలు. Thank you for your Son, our Lord and Savior Jesus Christ. మా ప్రభు అయిన యేసు క్రీస్తుని కుమారుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. By His precious blood, through His precious blood, we are justified and we are reconciled with the living God as the children. ఆయన ప్రశస్త రక్తం ద్వారా నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు. I stand before my God as the son and a daughter. దేవునితో నేను సమాధాన పడి కుమారుడుగా నిలబడుటకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలు. Not of any of my merit, not of any of my credit, but only the love of God. మా నీతి క్రియలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టియే జరిగినది బట్టి నీకు స్తోత్రాలు. God, you demonstrated your love through your Son Jesus Christ. నీ కుమారుని యొక్క ప్రేమను ద్వారా నీవు ప్రత్యక్షపరిచిన సమస్త ఈవులను బట్టి నీకు వందనాలు. I commit my life. నా యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నాను. I commit my brothers and sisters who are listening to this word, that we ought to love one another the same way God has loved me. నీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ రీతిగా అయితే నీవు మమ్మల్ని ప్రేమించినావో ఆ రీతిగానే ఇతరులను మేము ప్రేమించి బద్దులమై ఉన్నాం కాబట్టి ఆ రీతిగా తయారు చేయమని వేడుకుంటున్నాం. Continue to bless everyone in the same love. ఈ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరూ కూడా నాయన నిరంతరం ప్రేమించవాలని ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాం. Build us, Lord. మమ్మల్ని ప్రభువా నీవే స్థిరపరచుము నాయన. Make us strong. మమ్మల్ని బలవంతులుగా చేయము నాయన. Keep us as a blessing, as a channel of blessing wherever we are kept. ఇతరులకు మేము మాదిరికరంగాను ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభువా మేము మా ప్రాంతంలో ఉంటే సహాయం చేయండి. In the name of your Son, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా our Lord and Savior Jesus Christ, I pray. Amen. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.